అందరికీ నమస్కారం. నా వార్తల నేషనల్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలు చదువుతా ఉన్నది మీ కాబోయే ముఖ్యమంత్రి మే నారా చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకరు కాదు. తమ్ముళ్ళ మీరు గనక ఒక్కసారి చూస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన రికార్డు నా పేరునే ఉందని మనకు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరి ఇంకో పక్క మనం చూసినట్లయితే అత్యధిక కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రికార్డు కూడా ఇప్పుడు నా పేరు మీద ఉందని చెప్పి మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. మనం ఆ మాదిరిగా ముందుకు పోవడానికంటే ముందుగా ఒక్కసారి వాళ్ళ హెడ్ లైన్స్ చూద్దామని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఫాలో ద హెడ్ లైన్స్ ఫస్ట్. పోలింగ్ ఒక్కరోజు నాకు ఓట్లు వేయండి, 5 ఏళ్ల పాటు నా సేవల్ని బ్రహ్మాండంగా వినియోగించుకోండి. రాజగోపాల్ కనువిప్పు యాత్ర ఫెయిల్, రాష్ట్ర విభజనపై మన ఒంటికన్ను పాలసీ సక్సెస్. పాదయాత్రలో అన్ని రికార్డులు బద్దలుగొట్టాం, 2014లో బ్రహ్మాండంగా సీఎం కుర్చీ దక్కించుకుంటాం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. తమ్ముళ్ళు మీరు గనక ఒక్కసారి చూసినట్లయితే సంక్రాంతికి బట్టల దుకాణాల్లో ఒక చీర కొంటే ఇంకొక చీర ఫ్రీ ఆఫర్ ఇస్తారని మనకి చాలా క్లియర్ గా తెలుసు. అదే మాదిరి ఇంకో పక్క మనం చూస్తే రాజకీయాల్లో నేను బ్రహ్మాండమైనటువంటి ఆఫర్లు ఇస్తా ఉన్నట్టు కూడా మనకు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. 5 ఏళ్లలో పోలింగ్ రోజు ఒక్కటి నాకు ఇస్తే టోటల్ గా 5 ఏళ్లు కూడా మీకు ఇస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన పొలిటికల్ అనలిస్ట్ వర్ల రామయ్య కూడా లైవ్ లో ఉన్నాడు. ఓవర్ టు వర్ల రామయ్య. నమస్కారం అండి అల్లుడు గారు. నేనండి నందమూరి లక్ష్మీ పార్వతిని. ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నది ముఖ్యం కాదండి, ఏం సాధించారన్నది ముఖ్యం. 6 అడుగుల అందగాడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు చేసింది అదేనండి. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 9 నెలల్లో దాన్ని అధికారానికి తెచ్చారు. మరి మీరు 9 ఏళ్లు అధికారంలో ఉండి పార్టీ పూర్తిగా ఓడిపోయేలా చేశారు. రాత్రి కలలో ఎన్టీఆర్ గారు ఈ మాటలేనండి చెప్పి బాధపడ్డారు. ఏం లక్ష్మీపార్వతి, ఏం తమాషాగా ఉందా? ఏం మాట్లాడుతా ఉన్నావు? ఇది పద్ధతి కాదేమనుకుంటా ఉన్నావు? నమస్కారం చంద్రబాబు గారు, నేను లగడపాటి రాజగోపాల్ని. కాదు, అవునవును, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మీకు కనువిప్పు కలిగిద్దామని చెప్పి గులాబీ పువ్వు తీసుకొని హనుమంచిపల్లి వచ్చానండి. మీరు నా ముఖం చూడలేనని చెప్పి అన్నారని తెలిసి గులాబీ పువ్వు అక్కడే పడేసి వెనక్కి వచ్చేసాను. మీకు 2 కళ్ళు నొప్పులే బాగుండేది, 2 వైపులా చూసేవారు. ఇప్పుడు మీ చేత్తోనే మీ కంట్లో పరుచుకున్నారు. ఆ ఎఫెక్ట్ తో మీ 2వ కన్ను కూడా పనిచేయడం మానేసింది. ఇప్పుడు నన్నే కాదు మిమ్మల్ని మీరే చూసుకోలేనటువంటి పరిస్థితి. ఇది నా చిలక కూడా ఇదే జోస్యం చెప్పింది. నేను నిజం ఇది. ఏం రాజగోపాల్, ఏం మాట్లాడతావు? ఏం తమాషాగా ఉందో? పెచ్చ కథలు చేద్దాం అనుకుంటాను. ఇది పద్ధతి కాదు బ్రదర్. నమస్కారం అండి చంద్రబాబు గారు, నేను నన్నపనేని రాజకుమార్ని. అటాగో అట్టా మీరు ఓ కన్ను మూసుకుని తెలంగాణ దాటేశారు, సంతోషం. ఇక సీమాంధ్రలో అడుగు పెట్టారుగా, ఆ 2వ కన్ను కాస్త తెరవండి, లేకపోతే ఇక్కడ జనం మీ మీద కళ్ళు ఎర్ర చేసేట్టున్నారు. ఏం రాజకుమార్, ఏం మాట్లాడుతా ఉన్నారు? ఏం తమాషాగా ఉందా మీకు కూడా? అక్కడ ఎర్రబల్లి ఒక కన్ను మోయమంటా ఉంటే ఇక్కడ మీరు ఒక కన్ను తెరవమంటా ఉన్నారు. ఇలా కన్ఫ్యూజ్ చేయడం పద్ధతి కాదు. నమస్తే చంద్రబాబు నాయుడు, ఇక్కడ నాగర్ కర్నూలుకి వెళ్ళి నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నా. ఇక తెలంగాణలో ఒక కన్ను మూసుకొని నడిచినా ఈడ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఆడ సీమాంధ్రలో 2 కళ్ళు తెచ్చుకొని నడిచినా ఆడ ప్రజలు నమ్మరేమనుకున్నారు. ఏం నాగం, ఏం మాట్లాడుతావు? నేను తమాషాగా ఉందా? పిచ్చ కథలు చేద్దాం అనుకుంటావునా? ఇది పద్ధతి కాదు. ఓకే తమ్ముళ్ళు, మనం ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని ముందుకు పోదాం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తల నేషనల్ కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం పలుకుతూ నమస్కారం అండి చంద్రబాబు గారు, నేను రోజాను. మరి పాత ముఖాలను సీఎం గా చూడడానికి ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరండి. మీరైతే 9 ఏళ్లు సీఎం గా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే 29 నెలలు సీఎం గా ఉన్నారండి. మరి ఇక కొత్త ముఖం అంటే జగన్ గారే కదండి. ఇప్పుడు క్లీన్ ఇమేజ్ ఉన్నది కూడా జగన్ గారికేనండి. ఏం ఆడతావునా రోజా? ఏం తమాషాగా ఉందా? ఏమిటి నాది పాత ముఖం అంటావా? ఇది పద్ధతి అనుకుంటావా? చిన్నబావా, నేను నీ ముద్దుల బావమరిది బాలయ్యని. సీఎం పోస్ట్ కి మరి కొత్త ముఖం కావాలంటే నేను ఒకసారి ట్రై చేస్తాను చిన్నబావా. నాకు క్లీన్ ఇమేజ్ ఉంది, మరి క్లీన్ షేవింగ్ కూడా చేసుకుని వస్తా. రమ్మంటావా? ఏం బాలయ్య, ఏం మాట్లాడుతాను? ఏం తమాషాగా ఉందా? నేను క్లీన్ షేవింగ్ చేసుకోలేనా? ఇది పద్ధతి కాదు. మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దాం అనుకుంటా ఉన్నారు.
నో చంద్రబాబు గారు, ఇంకా మీరు అటెండ్ దానికి లేదు. దానికి ఇంకా రూల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఒప్పుకునేదానికి లేదండి. నేను కూడా క్లీన్ షేవ్ తోనే ఉండేదనుకున్నది, నా హ్యాండ్స్ కూడా క్లీన్ గా ఉండేదనుకున్నది. నేను ఇంతవరకు ఒక్క ఫైల్ మీద కూడా సంతకమే పెట్టలేదు. ఇంకా అసంటప్పుడు నా చేతులకి ఎటువంటి మట్టి కూడా అంటేదానికి లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఏం కిరణ్ ఏం ఆడతాను? నేను సీఎం కాగానే 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఫైళ్లన్నీ రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు లేనిపోయిన కథలు చేద్దాం అనుకుంటా ఉన్నారు. చంద్రబాబు గారు, నేను రాములమ్మ. ఉద్యమం అండి, విజయశాంతి. మా బక్కన్న మౌనవ్రతం చేస్తున్నాడు, అందుకే మిమ్మల్ని ఏమీ అనటం లేదు. కానీ నా నోరు పని చేస్తా ఉంది. దానికి ఇప్పుడు పని చెప్తా. ఏమనుకుంటున్నారు? రాములమ్మ అంటేనే ఉద్యమం తెలుసుగా, ఇది విజయశాంతి. బ్రదర్స్, ఈ రాములమ్మతో మనకు అనవసరం. అందుకనే ఈ వార్తలు ఎత్తడితో ముగిస్తా ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై తెలుగుదేశం, జై జై మన మీకోసం యాత్ర.